జీవురాలుగా నాయన ఇక్కడ నిలబెట్టినందుకు నీకు వందనాలు అయ్యా. నాలో ఏమీ లేదు ప్రభా, నేను దుమ్ము లాంటి దాన్ని, ధూళి లాంటి దాన్ని తండ్రి. అయ్యా, నాలో మీరుండి మీరు మాట్లాడండి నా తండ్రి. ఈ మాటలు నావి కాదు నాయన, జ్ఞానము నాది కాదు, తెలివి నాది కాదు ప్రభా. ఏదైనా నువ్వు ఇస్తేనే నేను పొందుకోగలను నా ప్రభా. కనుక నా ఉదయ కాలమున నా తండ్రి అయ్యా, నా పక్షమున మీరు మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవ. అయ్యా, నీ వాక్యము నడిపింపు నాకు అనుగ్రహించి, నీ జ్ఞానము గ్రహింపు నా తండ్రి. అయ్యా, మీరు అనుగ్రహించి నాయన ఈ మాటలు నాయన ఈ ఉదయ కాలం నా ద్వారా మా అందరితోటి మీరు మాట్లాడి నీ నామముకే మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఈ మాటలన్నిటిని కూడా నీ చేతులకు అప్పజెప్పుకుంటూ నన్ను నీ చేతులకు నీ రెక్కల నీడ కింద నీ నోటి బోరగా మాత్రమే వాడుకోమని యేసయ్య శ్రేష్టమైన నామములో మనలో మిక్కిలి వినయంగా బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడిన వాక్యము మనం చూసినట్లయితే, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి ఏమన్నా నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. మరి ఈ వాక్య భాగంలో మనం చదవబడిన వాక్య భాగంలో రోమాపత్రిక 12:2లో మనం చూసినట్లయితే ఈ వాక్య భాగంలో 3 విషయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా మన మనసు, మన ఆలోచనలను రూపాంతరం పొందుటకు దేవునికి మనము అనుమతించాల, మనం మారాల కదా. పైన ఏమన్నాడు, ఈ లోక మర్యాదను అనుసరింపక, అంటే ఈ లోకాన్ని మనం అనుసరింపకుండా ఉండాలంటే, లోక ఆశలకు మనం లోబడకుండా ఉండాలంటే, లోక రుచిగా మనం నడవకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంట, మన మనస్సును, మన ఆలోచన రూపాంతరం పొందాలంటే దేవుని యొక్క అనుమతిని మనము అనుగ్రహించాలి, అనుమతికి లోబడాల. రెండవదిగా అంటున్నాడు, మన క్రియలు లోకం వైపు మలచకుండా మరి దేవుని వైపే చూసుకోవాల్సిందిగా మనం రెండోది కోరుతూ ఉన్నాడు. లోకం మనలను, మన క్రియలను లోకం వైపు మలచకుండా మనము చూసుకోవాలి, మన ఆలోచనలు, మన నడవడిక, మన చూపు. మూడోదిగా అంటున్నాడు, మన కొరకై దేవుని చిత్తాన్ని తెలుసుకొని లోబడాల. మనం లోక మర్యాదలు అనుసరింపకుండా ఉండాలంటే మన క్రియలు, మన ఆలోచనలు కదా. మరి అంతేకాకుండా మరి దేవుని చిత్తము, ఆయన చిత్తం ఏందో మరి పరీక్షించి తెలుసుకొని మనము ఆయన చిత్తానికి లోబడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి అంటున్నాడు కదా, ఈ 3 విషయాలు మనం చూసినట్లయితే అంటున్నాడు, కాగా ఎవడైనను క్రీస్తు నందుని ఎడల వాడు నూతన సృష్టి. ఈ దినము మన అంశము నూతన సృష్టి. ఎందుకంటే నూతన సంవత్సరంలోకి ఆల్రెడీ మన ప్రవేశం జరిగిపోయింది కదా. 25 దాటి 26కి వచ్చి ఉన్నాము. కాబట్టి వచ్చాము, మరి ఒక మాసము, జనవరి మాసంలో, నూతన మాసంలో సగం దినములు గడిచిపోయినాయి కదా. ఎప్పుడు వస్తుందా నూతన సంవత్సరం అనుకున్నాము, రానే వచ్చింది, ప్రవేశించాము. కానీ దేవుడు నిన్ను నన్ను సజీవులుగా ఉంచామంటే ఆయన చిత్తము. కాబట్టి ఆయన అంటున్నాడు, దేవుని చిత్తం మీద పరీక్షించి మీరు తెలుసుకున్నట్లు మీ మనసు మారి ఆయన చిత్తాన్ని గ్రహించాలా. ఆ చిత్తము గ్రహించిందే కాకుండా మన మనసులో మారాల, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన నడవడిక, మన చూపు, మన ప్రవర్తన కదా. ఈ నేత్రాశ, జీవపడము, శరీరాశ, ఇవన్నీ కూడా లోకం అయ్యి కదా. ఇది అంటున్నాడు, ఇది నా వలన కలిగినది కాదు. కాబట్టి ఈ లోక మర్యాదను మీరు అనుసరింపకుండా మీ మనసు మారి నూతన మగుట వలన నూతన సృష్టిగా మీరు మారతారు. కాబట్టి ఎవడైనా క్రీస్తు నందుని ఎడల వాడు నూతన సృష్టిగా మారతాడు. ఊరకనే వస్తుందా మనకి? ఎవడైనాను క్రీస్తు నందుని ఎడలవాడు నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా మనం ఉండాలంటే మనం మొట్టమొదటికి ఏమి అనుభవంలోకి రావాలంటే మనం ఏం రావాలా? మనసు మారాలా. ఇంకోటి మరి నూతన సృష్టిగా మన పునరుజ్జన్మ అంటే మారు మనసు రావాలంటే నికోదేముతో అదే అంటున్నాడు. నికోదేముతో అంటున్నాడు, అయ్యా ఇదిగో ఒకడు ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించితే గాని, పునరుజ్జన్మ తీసుకుంటే గాని నా రాజ్యములో చేరలేడయ్యా నికోదేము, నీకు తెలీదా అని అంటే, అయ్యో ప్రభువా, నేను ముసలివాడనే, మరలా తల్లి గర్భంలో రెండవసారి నేను ఎలా జన్మించగలనయ్యా అంటున్నాడు. జన్మం అంటే, మరలా పుట్టడం అంటే ఒకటి ఆత్మ మూలముగా, నీటి మూలంగా బాప్తిసం తీసుకొని నూతన సృష్టిగా రూపాంతరం పొందితే అది దేవుని చిత్తమని గ్రహిస్తే మనం దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం.
అది పునరుజ్జన్మ, అది నూతన సృష్టి. ఆ నూతన సృష్టిగా మారాలంటే మనము అనేకమైనటువంటి మనం రూపాంతరం చెందాలి. మన ఆలోచనలు, మన మనసులు. మరి ఒకసారి పాస్టర్ గారు చెప్పాడు, బాప్తీసం కార్యక్రమాలు ఇస్తుంటే ఒక అతనికి అదే బాప్తీసం ఇచ్చాడంట. ఇస్తే ఆయన జేబులో నుంచి ఒక బీడి ముక్క ఏదో బయటకు వచ్చిందంట. వస్తే, అయ్యా ఇది ఎవరిదయ్యా, ఇది ఎవరంటేనో, ఇది ఎవరిదో నాకు తెలియదయ్యా, ఆయన పేరంట ఏదో కోటయ్య ఏదో. మళ్ళా బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళ పేరు మార్చుకున్నాడంట. ఆయన అంటారంటే ఇది ఎవరిదయ్యానంటే, ఎవరిదోనయ్యా కోటడదయ్యేమో, వాడు చచ్చిపోయాడయ్యా, వీడు బ్రతికాడయ్యా, నూతన జన్మ, అది నాకు తెలియదయ్యా అన్నాడంట. చూడండి ఆ మాటలు ఎంత అంత అంటే, పాత కోట చనిపోయాడు అంటే ఆ జన్మ అంతా చచ్చిపోయింది. మరలా నేను ఎక్కడికి వచ్చాను? పునరుజ్జన్మ, నూతన జన్మలోకి నేను వచ్చాను. ఇప్పుడు నా పేరు, ఆలోచనలు అన్నీ మార్చబడ్డాయి. నేను మార్చబడ్డాను, రూపాంతరం పొందాను. ఆ బీడి మొక్క ఎవరు తెలీదు, వాడెవడో నాకు తెలీదు. పునరుజ్జన్మ అంటే ఇది, రూపాంతరం అంటే ఇది. నూతన సృష్టిగా మనం మారాలంటే అప్పుడు దేవుని యందు నీవు నేను దాచబడతాము. కాగా ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి అంట. ఆ నూతన సృష్టి కావాలంటే నూతనంగా మనము జీవములకు రావాలా, బాప్తిస్మ అనుభవంలోకి రావాలా, పునరుజ్జన్మ అనుభవంలోనికి రావాలా. క్రీస్తులో మనం వాడబడాలంటే, క్రీస్తులో మనము నూతనంగా ఉండాలంటే, ఈలోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమను అనుకూలమైన దేవుని చిత్త మీద మనం గ్రహించుకోవాలంటే మన జీవితాలన్నిటిని కూడా దేవునికి అనుమతి కోరాల. దేవుని అనుమతి మనం దేవునికి అనుమతి ఇవ్వాల. మన శరీరము కదా, శిరస్సు నుంచి సిరుపాదముల వరకు ఆయనకు లోబడాలా. ఆయన చిత్తానికి మనం లోబడితేనే నూతన జన్మగా ఉంటాము, నూతన సృష్టిగా మనం మార్చబడతాము. అందుకే విసర్జించాలి అంటే శరీరేచ్ఛాయుతమైన మన స్వభావమును విసర్జించాలి. శరీరములో మనకు ఏది ఉన్నదంటే శరీర ఆలోచనలు, జీవపుడము కదా, నేత్రాశ, జీవపుడము, శరీరాశలు ఉన్నట్లయితే వాటన్నిటిని మనం తీసివేసుకున్నట్లయితే నూతన స్వభావం మనలోకి వస్తుంది. అందుకే అంటున్నాడు నూతన పరచబడాలంటే మనం ఏం చేయాలంటే రోమపత్రిక 12 ఇప్పుడు చదువుకున్న వాక్య భాగమును దేవుని చిత్తం మీద మనము గ్రహించాలా. వాటన్నిటి అంటే దురాశలను, మోసపు మాటలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావం మనము ధరించుకోవలసిన వారమైనవి. ఎందుకంటే నూతన పరచబడాలంటే, మరొకసారి చెప్తున్నా, నూతన పరచబడాలంటే దేవుని చిత్తానికి మనం లోబడాలా. దేవుని చిత్తం మీద మనము తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటే, అందుకంటున్నాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి అంటున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృద్ధి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలా. క్రీస్తును ధరించుకోవాలంటే ఏమంటున్నాడు? నవీన స్వభావం ధరించుకుంటే క్రీస్తును మనము ధరించుకున్నట్టే. కాబట్టి మనము ఆ పాప శరీరమును నిరర్ధకం చేసేసి ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ప్రాచీన స్వభావమును భ్రష్టత్వములను ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి శరీరాశలను విడిచిపెడితే మనం ఏం చేయాలంట? నూతన పరచబడతామంట. అంటే మునుపు మనం ఎలా ఉన్నాము? మునుపటి మన ప్రవర్తనలో మోసకరమైన మాటలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, చెడిపోవ స్వభావం ఉన్నది. కాబట్టి మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మనం ఏం చేయాలంట? నూతన పరచబడాలంట. కాబట్టి మనము శరీరేచ్ఛాయుతమైన మన స్వభావం విసర్జిస్తే మనము నూతన పరచబడతాము. నూతన సృష్టిగా మనం ఉండాలంటే, క్రీస్తుని మనం ధరించుకోవాలంటే ఏమిటంటే దేవుని చిత్తాన్ని మనము పరీక్షించాలా. కాబట్టి ఈ దురాశలను, మోసపు మాటలను, చెడిపోవు మన ప్రాచీన స్వభావం విడిచిపెట్టుకుంటే మనం ఏం చేస్తామంట? నవీన స్వభావం మనము ధరించుకుంటాం. అందుకే ఆ శరీర కార్యాలు మనకు స్పష్టమైనవి కాబట్టి వాటన్నిటిని మనం తీసివేసుకోవాలా. ఈ శరీర కార్యాలు
మన పరిశుద్ధ లేఖన భాగం చూస్తే 1 కొరింథీ పత్రిక 3:3 ఉన్నాయి, రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. అలాగే ఎఫెసీ పత్రిక 5 అధ్యాయము 3 నుంచి 5 వరకు ఉన్నాయి. 4 అధ్యాయం 31 వచనంలో కూడా ఉన్నది. అంతేకాదు కానీ కొలస్సీ పత్రిక 3 అధ్యాయము 5వ వచనంలో, అంటే ఇవన్నీ విగ్రహారాధనకు సంబంధించింది, దురాశలకు సంబంధించినవి, జారత్వము, అపవిత్రత, కామకత్వము కదా, ఆ శరీరేచ్ఛలు ఎన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఈ లోకంలో మనము తీసివేసుకోవాలా. ఈ శరీర కార్యాలు మనకు స్పష్టమైనవి కాబట్టి ఆ శరీర కార్యాలు మనము తీసుకువేసుకోవాలా. విగ్రహారాధన చంపివేసుకోవాలా, ధనాపేక్షను చంపివేసుకోవాలా, దురాశలను చంపివేసుకోవాలా, జారత్వమును, భ్రష్టత్వమును, మనలో ఏమేమి ఉన్నాయో అవన్నిటిని కూడా తీసివేసుకొని నూతన పరచబడి నవీన స్వభావం మనము ధరించుకోవాలా. అందుకే అంటున్నాడు యాకోబు పత్రిక 3 అధ్యాయము 14-15 వచనాలు అంటున్నాడు, అయితే మీ హృదయములలో సహింప అలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందంట? పై నుండి వచ్చున్నది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. కాబట్టి మనమే ఏమంటున్నాడు 16లో, ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ ఏముంటదంట? అల్లరియు ప్రతి నీచ కార్యం ఉండును గనక ఆ పై నుండి వచ్చే జ్ఞానమును మనం పొందుకోవాలంటే మనలో ఉండ ఈ ధనాపేక్షను, విగ్రహారాధనను, జారత్వమును, అపవిత్రతను అన్నిటిని మనము తీసివేసుకొని నూతన పరచబడితే మన ఆలోచనలు నూతనమవుతాయి. నూతన పరచబడాలంటే మన శరీర కార్యాలు మనము తీసివేసుకోవాలా. 3వదిగా అంటున్నాడు, సత్యానికి విధేయులం కావడం ద్వారా మనము పవిత్రులు పరుచుకుంటాం. మొట్టమొదటి ఏమంటున్నాడు? కొత్త సృష్టిగా మనం మారాలంటే మన ఆలోచన ద్వారానే నూతన పరచబడాలి. అంతేకాదు నీతి పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. 2వది అంటున్నారు, శరీర కార్యాలను తీసివేసుకుంటే మనము నూతన పరచబడతాము, దేవుని చిత్తానికి మనము లోబడాలా. 3వది అంటున్నాడు, సత్యానికి విధేయులము కావడం ద్వారా మనలను మనము పవిత్రపరచుకోవాలంట. అందుకే అంటున్నా పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయము 22-23 వచనాలు అంటున్నాడు, ఒకరికొకరు హృదయపూర్వకంగా మనము ప్రేమ కలిగి ఉండాలంట. అదే మనకు ఆజ్ఞ ఉంది కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవల్ల ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారం మనం విధేయులమైతే, ఒకరినొకరు ప్రేమిస్తే, ఎట్లాగా ఊరక ప్రేమ కాదు, పవిత్ర హృదయంతో మనము మన మనస్ఫూర్తిగా మన ఆలోచనలు విడిచిపెట్టి, ఒకవేళ ఎవరి మీద మనకు కోపం ఉందనుకో, పైకి పోయి తమ్ముడా అక్క చెల్లెని అంటే కుదురుద్దా? పైన ఎవరు చూడలేదేమో, పైన ఎవరు వస్తున్నారు మనకి. కాబట్టి మనం ఎట్లాగా ఉండాలంట? పవిత్ర హృదయముతోటి ఈ నూతన సంవత్సరంలో అన్ని విడిచిపెట్టి సహోదర ప్రేమ కలిగి మనం ఒకరికొకరు ప్రేమించుకున్న బద్దులమై ఉంటే మనం పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయన రాజ్యంలో మనము చేరగలుగుతాం. అందుకంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరికొకడు ప్రేమ గలవారై ఉండండి. నేను ప్రేమ, దయ, కనికరములు గలవాడు తండ్రిని కాబట్టి నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమిస్తున్నానో మీరు ఒకరిని అలాగా ప్రేమించుకోండి అంటున్నాడు. అంతేగాని ఈ ప్రేమ మరి మనకేం చేస్తుందంటే, ఈ ప్రేమ అంట సమస్త కల్మషముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందంట. నీ యొక్క ప్రేమ, నీ యొక్క స్వభావము, నీ యొక్క దయ, ఎదుటి వారికి ప్రేమ కలిగి నువ్వు మాట్లాడితే, ఒక్కొక్కరు మాట్లాడుతుంటే రే వీడు పైకి మాట్లాడుతున్నాడు రా, పైకి మాట్లాడుతుంది, లోపలంతా ఉంది. కానీ ఒక్కొక్కరిని చూస్తే హార్ట్ఫుల్గా ఉంటుంది, వీడు నిజమే సత్యమే మాట్లాడుతున్నాడు. నీవెవరితో స్నేహం చేస్తున్నావు? లోకము మర్యాద అనుసరించే వారితో స్నేహం చేస్తున్నావా? దేవుని బిడ్డలతో నువ్వు స్నేహం చేస్తున్నావా? లోక మర్యాదలను అనుసరించి నడిచే వారితో నువ్వు స్నేహం చేస్తున్నావా? వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఈ యొక్క సమయంలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారం ఉన్నవి. ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండి. ప్రేమ కలిగిన వారై ఉంటే ఆ ప్రేమ అంట సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తారంట. అంతేకాదు దేవుని భయముతో పరిశుద్ధతోను సంపూర్తి చేసుకొనుతూ శరీరమునకును ఆత్మనకు కలిగిన
సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలంటే మనం నూతన సృష్టిగా మారాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని భయముతో పరిశుద్ధతతోను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మను కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రంగా చేసుకోవాలంటే మనలో ఉన్న శరీర కార్యాలు మనం తీసివేసుకోవాలా. పవిత్రమును పరిశుద్ధతను అనుకూలమైన దేవునికి సజీవ యాగముగా మన హృదయాలను ఎప్పుడైతే సమర్పించుకుంటావో అప్పుడు అంటున్నాడు పవిత్రులుగా చేస్తానంటున్నాడు. అంటే తిమోతితో అంటున్నాడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రికలు అంటున్నాడు 1:5 అంటున్నాడు, ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈ ప్రేమ ఎలా ఉంటుందంట? పవిత్రంగా ఉంటుందంట, మనస్సాక్షి కలిగి ఉంటుందంట, నిష్కపటమైనది, విశ్వాసంతో కూడిందంట ఈ ప్రేమ. ఈ ఉపదేశానుసారం ఏమంటున్నాడంటే ఇక్కడ అంటున్నాడు 1:18 అంటున్నాడు, ఆ ఉపదేశానుసారం ఏంటంటే పవిత్రము హృదయము నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి ఆ ప్రేమ పుట్టింది కనుక ఆ నిష్కలంకమైన ఆ ప్రేమను ఇదిగో తిమోతితో చెప్తున్నాడు. ఆ ఉపదేశం ఏంటంటే, నా కుమారుడమైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనాల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు ఏం చేస్తున్నాడంట? అప్పగిస్తున్నాడు. నేర్చుకోయానట్లా, నేను చూపిస్తున్నాను అనట్లా, అప్పగిస్తున్నాను అంటున్నాడు. ఈ ఉదయకాలం నీకు నాకు అప్పగించాడు. ఏంది చెప్పండి? ఈ లోక మర్యాదను అనుసరింపకుండా ఉత్తమను అనుకూలమైన దేవుని చిత్తం ఏదంట గ్రహించి నడుచుకొని మనకి ఉపదేశానుసారం చేస్తున్నాడు. పవిత్రులుగా, నిర్దోషులుగా, పరిశుద్ధత కలిగి, నీతి కలిగి, యథార్థముగా కలిగి నూతన సృష్టిగా నువ్వు మారాలంటే నీ చెడిపోవు ప్రాచీన స్వభావం విడిచిపెట్టి నూతనమైన ఆలోచనలు, నూతన మనసు, నూతన ప్రేమ కలిగి ఈ యొక్క నూతన సంవత్సరంలో నువ్వు జీవించాలని నీకు నాకు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించనే ఒక్క మాటలు అంట, ఈ మాట అన్నీ కూడా సంపూర్ణమైనదంట. గలతీ పత్రిక 5:14 మనకి అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ ఒక్క మాటలో అదంట సంపూర్తి అయి ఉన్నదంట. అంతేకాదు కానీ ఇక్కడే తిమోతికి రాసిన రెండో పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో కూడా అంటున్నాడు. ఇక్కడ తిమోతిని హెచ్చరిస్తూ ఉన్నాడు, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. యవనేచ్ఛలంటే శరీర కార్యాలు. యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. 23 అంటున్నాడు, నేర్పు లేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని ఏం చేయాలంట? విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలను. అయ్యా తిమోతి, నువ్వు యవనేచ్ఛలు ఉన్నావు కాబట్టి, యవన కాలంలో ఉన్నావు కాబట్టి అవన్నీ విడిచిపెట్టాయని చెప్పేసి హితబోధ చేస్తున్నాడు. ఉపదేశానుసారము ఈ ఉదయకాలంలో కూడా నన్ను హెచ్చరిస్తున్నాడు. మనలో ఉన్న యవనేచ్ఛలు అంటే శరీర కార్యాలను విడిచిపెట్టి దేవుని చిత్తం మీద కనుగొని మన మనసు మారి నూతన మగుటం వలన రూపాంతరం మనము పొందుకునే వారి ఉంటాం. కాబట్టి మన నీతి విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, సమాధాన విషయంలో వెదికి వెంటాడి దేవుని చిత్తం ఏదో మనము తెలుసుకోవాలా. తెలుసుకుంటే మన మనసు మారి నూతన మగుడు అంట. అందుకే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి.
ఎలా అనగా సర్వ శరీరులంట గడ్డిని పోలుంది. ఇది మనకు అందరికి తెలుసు. గడ్డి పువ్వులు ఉంది, అది ఎండిపోయి రాలిపోవు నా పువ్వు. కాబట్టి ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచునంట. 24లో చివర అంటున్నాడు, అయితే ఇవన్నీ సర్వ శరీరులు గడ్డిని పోలి ఉంటారు, వారు వారి అంత అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వులు రాలును. అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన ఈ సువార్త ఈ వాక్యమే. ఏ వాక్యం అంట? ఇది సత్య సువార్త. సత్యమునకు ఎప్పుడైతే విధేయులు అవుతామో, మనం అనుకుంటాము, మనం ఒకవేళ నువ్వు కానీ నేను కానీ మనకు తొందరపడి ఒక మాట మాట్లాడతాం, కానీ ఆ నిదానమే ప్రధానం కదా. మనం ఎప్పుడైతే నీతి, యథార్థత, భక్తి కలిగి దేవునిని మనం దేవుని అనుసరించి దేవుని పోలికలు చొప్పున ఆయన స్వరూపమందు మనం సృజించాడు కాబట్టి మనము దేవుని అనుసరించి ఆయన చిత్తానికి మనం లోబడితే, మనం నీతిగా, పవిత్రతగా, యథార్థంగా మన మనసులో వచ్చే మాట యథార్థంగా ఉన్నట్లయితే ఆ యథార్థత ఏం చేస్తుందంటే ఒకానప్పుడు అది మనకి పనికి వస్తుంది కదా. ఆ నీతే మనల్ని కాపాడుద్ది. నీ నీతి నా నీతి ఎప్పుడొకప్పుడు అది కాపాడుద్ది కదా. తొందరపడి మనం ఒక మారు మనసు లేకుండా మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకున్నావు అనుకో, అది నువ్వు నేను చూసుకోపోయినా దేవుడు నిన్ను నన్ను చూస్తాడు. కాబట్టి యథార్థమైన హృదయంతో ఉండాలి. ఈ నూతన సంవత్సరం అంటాడు అలాంటి ప్రాచీన స్వభావం, భ్రష్ట స్వభావం మనలో ఉంటే తీసివేసుకొని ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ ఈ వాక్యము, దేవుని వాక్యమే నిలుస్తుంది. కాబట్టి మనం మనసులు మారి విధేయులమయ్యి మనసులను పవిత్రపరచుకొని ఒక్కరినొకడు హృదయపూర్వకంగా మెక్కటముగాను ప్రేమించుకొనిడి. ఎలయనగా ఆ ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుందంట. వాక్యమే, ఆ వాక్యమే మన మధ్య శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యన ఆయన నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే సత్యమునకు మాత్రమే విధేయులు కావాలా, పవిత్రపరచుకోవాలా, పరిశుద్ధపరచుకోవాలా. అందుకే అంటున్నాడు, మన మనసులో మారి నూతన అవ్వాలంటే దేవుని చిత్తానికి మనము లోబడి ఉండాలా. మొట్టమొదటిగా అంటున్నావు, మనం నూతన పరచబడాలంటే మన ఆలోచన ద్వారానే మనము మార్చుకొని నీతి, పరిశుద్ధతో మనము జీవించాలంటున్నాడు. రెండవది శరీర కార్యాలు తీసివేసుకోవాలంటున్నాడు. మూడవది సత్యానికి విధేయులమయ్యి మనము ఈ లోకములో పవిత్రులుగా, పరిశుద్ధులుగా జీవించాలని ఉపదేశానుసారముగా మనకు చెప్తున్నాడు. ఆ ఉపదేశానుసారం ఎవరు సూచిస్తున్నాడు? మనకి తిమోతిని సూచిస్తున్నాడు. ముందుగా తిమోతిని సూచిస్తున్నాడు. అంటే మన సాదృశ్యం చెప్తున్నాడు. తిమోతిని సాదృశ్యంగా ఈ ఉదయకాలమున ఆ సత్యానికి విధేయులుగా ఎలా ఉండాలంటే, అయ్యా నువ్వు యవన కాలంలో ఉన్నావు, యవనేచ్ఛలను తీసివేసుకొని సత్యానికి అనుసరించి ఇదిగో సత్యం మీద గ్రహించుకొని దాని ప్రకారం నువ్వు నడువయ్యా. ఎందుకంటే నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెతికి వెంటాడితే ఒకరినొకరు మనం హృదయపూర్వకంగా ప్రేమించుకున్నట్లయితే నూతన సంవత్సరంలో. ఎందుకంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఆజ్ఞ ఉంది. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడని యెహోవాను ఏం చేయాలా? ప్రేమింపాల. పూర్ణముగా, పూర్తిగా, సంపూర్తిగా, అరవ కొరవ కాకుండా ఈ నూతన సంవత్సరంలో నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మహాగణుడా, నిత్య నివాసమైన దేవాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు నువ్వు మాట్లాడిన మాటల కొరకు వందనాలు తండ్రి. నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నాయన ప్రవేశపెట్టావు. నూతన సృష్టిగా ఉండాలంటే మా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని నీతి, యథార్థత, పవిత్రతను నాయన దేవుని చిత్తం మీద అనుకూలమైన సజీవ యాగముగా హృదయాలను నీకు సమర్పించుకొని నాయన నీ చిత్తం ఏమిటో గ్రహించుకొని మారు మనసు పొంది నాయన నూతన పరచబడాలని నాయన ఉదయ కాలంలో పౌలు భక్తి ద్వారా నాయన మీరు మమ్మల్ని హెచ్చరించారు. ఉపదేశానుసారం ఏదంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. మాలో ఉన్న భ్రష్టత్వమును నాయన ఈ లోక మర్యాదను అనుసరింపక నాయన ఉత్తమను అనుకూలమైన నిశ్చిత్తానికి మేము లోబడిన పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతి, యథార్థతతోటి నాయన, విశ్వాసంతో, ప్రేమతోటి నాయన
అయ్యా మేము జీవించుటకు విధేయత కలిగి సమాధానం కలిగి ఈ నూతన సంవత్సరంలో ఒకరినొకరు ప్రేమించుకొని సంపూర్తిగా ప్రేమించుకొని నాయన ఆ ప్రేమ కల్మషము లేని ప్రేమ నీ ప్రేమ కాబట్టి మాలో ఉన్న చెడు స్వభావం తీసివేసుకొని కల్మషము లేకుండా నా తండ్రి పవిత్రపరచుకొని నాయన అయ్యా శరీరేచ్ఛలను దూరపరచుకొని ఈ నూతన సంవత్సరంలో ఒకరికొకరు సమాధాన పరచబడి నాయన నూతన సృష్టిగా మారి నా తండ్రి. ఎందుకంటే మీరే చెప్పుతున్నారు నాయన, కాగా ఎవడైనా క్రీస్తునందు నడవడు నూతన సృష్టి అంటున్నారు నాయన. నూతన సృష్టిగా మేము మారాలంటే మాలో ఉన్న శరీరేచ్ఛను తీసివేసుకోవాలా, ప్రాచీన స్వభావమును తీసివేసుకోవాలా తండ్రి. సమాధానము వెతికి వెంటాడాలయ్యా. నీ ప్రేమను, నీ దయను, నీ విశ్వాసములను సమాధానం పొందుకొని ఈ సంవత్సర కాలంలో మేమందరం ఒకరికొకరు ఐక్యత సమాధానంతో ముందుకు నడుచుటకు సహాయము దయచేయమని అయ్యా మమ్మల్ని అందరినీ దినదేవులతో దినాశీర్వాదాలతో నింపి పంపమని అయ్యా అల్పురాలైన నన్ను నాయన నిలబెట్టి నా ద్వారా నాయన అయ్యా ఈ మాటలన్నీ మా అందరితో మాట్లాడిన అయ్యా విధానం కొరకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దినదేవులతో దినాశీర్వాదాలతో నింపి పంపమని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ మనవులను మిక్కిలు వినయముగా బ్రతిమాలి అడిగి వేడుకొని పొందుకొని నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణంలో క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించి. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలు.